ఈరోజు ట్రెండ్ ఇది యుఎస్లో ఉందంట, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిందంట. ఏమో బాడీ కౌంట్లు అంట. ఐటీ ఆఫీస్లో బాడీ కౌంట్లు పెట్టుకుంటారంట. అంటే ఏంటి తెలుసా? ఎంతమందితో పడుకున్నారో లెక్క, ఎంతమందితో పడుకుంటే అంత గొప్ప అంట. చెప్పుకుంటారంట, నేను ఇంతమందితో, నేను 70 మందితో పడుకున్నాను, నేను 90 మందితో పడుకున్నానని చెప్పుకుంటారంట. బాడీ కౌంట్ అంట. విచ్చలవిడి జీవితానికి సిగ్గుపడతాం కాక, ఒకప్పుడు వ్యభిచార గృహం అంటే ఊరు బయట ఉంటుంది. ఒకప్పుడు వ్యభిచారం వెళ్ళేవాడు ఎవడ చీకట్లో అక్కడికి రెడ్ లైట్కి పోతున్నాడు అంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ స్థలమైనా, ఏ ఇల్లు అయినా మరలా గర్వం, విచ్చలవిడి జీవితం, అక్రమ సంబంధాలు. అండ్ యువర్ సింగ్ యూర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. మోసపోకడే దేవుడు విక్రమింపబడు. మనుషుడు ఏదైతే విత్తాడో అదే వస్తాడు. ఎక్కడ చూస్తే పాప కార్యాలు, విచ్చలవిడి జీవితాలు. వారు సిగ్గుపడవలసిన విషయానికి లేదు, వారికి నియమించబడిన శిక్ష ఉంది. దేవుని కోప, దేవుని ఉగ్రత, దేవుని కోపం నియమించబడి ఉంది. ఈరోజు చాలా మంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, పాపపు జీవితాలను జీవిస్తూ, విచ్చలవిడి బ్రతుకుతూ, యువర్ సేయింగ్, "Oh, I'm a friend of God." No, you are not. You are a fool. You are fooling yourself.